ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనాన్ని మరోసారి చదువుకుందాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేయము. చదువబడిన లేఖనములోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరచండి. మీ దాసుడినైనా నేను బలహీనుడినై ఉండగా నీ కృపచే నా నుండి నా ప్రతివిధమైనటువంటి బలహీనతను రూపుమాపి నీ ప్రేమచే నన్ను నీ ఆత్మతో నింపి నాకు కావలసిన శారీరక ఆధ్యాత్మిక బలమును దయచేసి నీ బిడ్డమైనటువంటి మేము నీ స్వరము విని నీకు లోబడి అబ్రాహాము వలె మా జీవితములను నిత్యత్వము కొరకై పదిలపరుచుకున్నట్లు కొద్ది నిమిషంలో మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకున్నటువంటి ఈ 3 లేఖన భాగంలో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు కొద్ది నిమిషాలు ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి, సర్వ సృష్టిని కలగజేసినటువంటి దేవుడు, సర్వ సృష్టిని నిరంతరము దృష్టించుచున్నటువంటి దేవుడు, సర్వ సృష్టిలో ఉన్నటువంటి సమస్త మానవాళ్ళని చూచుచున్నటువంటి వాడే పదే పదే ఆయన ఇచ్చుచూ ఉన్నటువంటి ఆహ్వానం కనుక జ్ఞాపకం చేస్తే ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో భక్తులు రాస్తూ అంటారు కదా, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండొచ్చు. మరొక ఆయన రాస్తూ అంటాడు, చక్కగా ఆలాపన చేయొచ్చు అంటాడు కదా, రండి సువార్త సునాదముతో. దైవజనులు డిజిఎస్ దినకరన్ గారు గొప్ప కీర్తన రాస్తూ అంటాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండొచ్చు. నిజమే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ సర్వ సృష్టిని కలగజేసినటువంటి దేవుడు చేయించున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే సర్వ సృష్టిలో ఉన్నటువంటి మానవులమైనటువంటి మనందరినీ ఇక్కడ కూర్చున్నటువంటి అదిగా బయట అదిగా ఈ వాక్యంతో ఏకీభవించినటువంటి ఈ దినాన ఆయా విధములైనటువంటి కారణముల చేత ఈ ఆరాధనకు రాలేకపోయినప్పటికీ వారితో కూడా ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి 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 అనేటువంటి మాటను ఆయన ఆహ్వానంగా ఇచ్చుచున్నటువంటి వాడే అందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. అందరిని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిలుస్తా ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండొచ్చు. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ పిలుచుచూ ఉన్నటువంటి సమయంలో, దేవుడు మాట్లాడుచున్నటువంటి సమయంలో కొద్ది మంది మాత్రమే ప్రతిస్పందిస్తూ ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథంలో తండ్రి అయినటువంటి దేవుడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమూయేలు పిలుచుచున్నటువంటి వాడు అంటాడు కదా, సమూయేలు సమూయేలు అనగా సమూయేలు వెంటనే విని ఉలికిపడి లేచి అంటాడు, చిత్తము ప్రభు అని దాసుడు ఆలకించుచు ఉన్నాడు, ఆజ్ఞ ఇమ్ము అనేటువంటి మాట తెలియజేసి ఉండాలని మనం ఎరిగినటువంటి వారమే అనేటువంటి మాట తెలియజేసి ఉండాలని చూడగలం. అల్లాడు సమూయేలు పిలిచినటువంటి, అల్లాడు మోషేను పిలిచినటువంటి దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి నాన్న కనుక జ్ఞాపకం చేస్తే ఈ ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో అబ్రామును పిలుస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆయాసకరమైనటువంటి దేవునికి దూరంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ అబ్రామును చూచుచున్నటువంటి దేవుడు అబ్రామును ఆర్థిక చూసినట్లయితే అబ్రాము ద్వారా ఒక మహోన్నతమైనటువంటి స్థితి అనేటువంటిది కలగ చేయాలని ఆలోచన చేయుచున్నటువంటి దేవుడు ఈ సమయంలో అబ్రామును పిలుస్తా ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేయుచున్నాను. చూడు ఏమంటా ఉన్నాడు అనేటువంటి చూస్తే చూడండి, 12వ అధ్యాయము 1వ వచనంలో ఆయన అంట కదా, యెహోవా అబ్రాముతో అబ్రామ నీవు లేచి అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండాలని అక్కడ మనం చూస్తూ ఉండాలని చూడు. జనరల్ గా మానవులమైనటువంటి మనకు ఉండేటువంటి అదిగా ఆలోచన అనేటువంటిది, దేవుడికి ఉండేటువంటి ఆలోచన, ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనేటువంటి కనుక మనం గమనించినట్లయితే, మనం ఏదైనా పని చేయాలంటే ఇప్పుడే ఆలోచన చేస్తాం. రేపు హైదరాబాద్ ప్రయాణం చేయాలనుకున్నాం అనుకోండి, అదిగా చాలామంది చేసేటువంటి పని కనుక చూసినట్లయితే రేపు ప్రయాణం అంటే ఈరోజు బుకింగ్ కౌంటర్ చుట్టూ తిరుగుతుంటారు. సార్ రిజర్వేషన్ చేయండి, మాకు
మాకు టికెట్స్ అవైలబిలిటీ ఏమన్నా దొరుకుతుందా అనేటువంటి ఆలోచన అనేటువంటిది చేసేటువంటి వారిగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేస్తారు. కొద్ది జాగ్రత్త కలిగినటువంటి వారుగా దృష్టిలో అయితే ఒక వారం ముందు 10 రోజుల ముందు జాగ్రత్త పడేటువంటి వారిగా ఉంటూ ఉంటాను చూడడం. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మానవులమైనటువంటి మనం కనుక జ్ఞాపకం చేసుకులైతే ఏదైనా ఒక పని ముందర దినాల్లో చేయాలంటే ఒక వారమో లేదంటే ఒక రోజు లేదంటే ఒక నెల ముందు ఆలోచన అనేటువంటి చేసేటువంటి వారు ఉంటాం. కానీ అయితే దేవుడి యొక్క ఆలోచనలు అనేటువంటివి ఎలా ఉంటాయి అనేటువంటి దాని గురించి ప్రవక్త అయినటువంటి యెషయా 55వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు కదా, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా ఉద్దేశంలో మీ ఉద్దేశం వంటివి కాదు అంటూ ఆయన మాట్లాడుతాడు కదా. నా తలంపులు నా ఆలోచనలు ఉద్దేశాలు ఎలాంటివంటే ఆయన అంటాడు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అంతటి మహోన్నతమైనటువంటివి నా ఆలోచనలు అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండాలని జ్ఞాపకం చేసుకో. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి నాన్న అబ్రాహామును ఎక్కడో ఉన్నటువంటి ఈ అబ్రాహామును దేవుడు పిలవటానికి గల కారణమేమి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంటే 1000 సంవత్సరాల క్రితమే ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి ఆయన కలిగినటువంటి ఆలోచన అనేటువంటి కనుక గమనిస్తుంది. అదే నేను చెప్పాను మీకు గుర్తుందో లేదో కానీ మనమైతే ఒక వారం ముందు 10 రోజుల ముందు నెల రోజుల ముందు ఆలోచన చేస్తాం ఏదన్నా చేయాలంటే. అయితే దేవుడు 100 సంవత్సరాల ముందు నుంచే ఆలోచన చేసేటువంటి వాడిగా ఉంటాడు అంట్లో ఎలాంటి సందేహం లేదు. దానికి పరిశుద్ధ గ్రంథంలో చాలా తార్కాణాలు అనేటువంటివి మనం గమనించవచ్చు అనేటువంటి మాట తెలియజేయకుండా చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యేసు క్రీస్తు సలిపేటువంటి శిలువ యాగము తద్వారా మనకు వచ్చేటువంటి ఆ రక్షణ భాగ్యం అనేటువంటి దాని గురించి ఆదికాండము 3వ అధ్యాయంలోనే తండ్రి అయినటువంటి దేవుడు 1000 సంవత్సరాల క్రితమే చెప్తా అంటాడు కదా, ఇదిగో నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరమును కలగజేసేదను అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడు యెషయాతో మాట్లాడుతుంటాడు, యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. ఈ దినాన్న అబ్రాహామును పిలుస్తా ఉన్నాడు దేవుడు. ఎందుకు అనేటువంటి కనుక గమనిస్తే చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చెప్తా ఉంటాడు కదా, అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ 1000 సంవత్సరాల క్రితమే తండ్రి అనేటువంటి దేవుడు ఒక ఆలోచన ఒక ప్రణాళిక అనేటువంటి చేసినటువంటి వాడే. ఆ ప్రణాళిక అనేటువంటి దాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో భాగంగా ఎక్కడో ఉన్నటువంటి అబ్రాహామును చూసి అబ్రాహామును పిలుస్తూ అబ్రాహాముగా చేసి అబ్రాహాము గర్భవాసం నుండి యేసయ్యను ఈ లోకానికి తీసుకొచ్చి యేసయ్య ద్వారా మనకు రక్షణ భాగ్యం అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో 1000 సంవత్సరాల క్రితమే ఆయన ఆలోచన అనేటువంటిది చేస్తూ ఉంటాన్ని ఇక మనం గమనించవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండాలని చూడగలం. మీకు అర్థమవుతుందో లేదో జాగ్రత్తగా వినేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి మాట తెలియజేయచ్చు. ఎన్నో 1000 సంవత్సరాల క్రితమే దేవుడు ఈ ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో భాగంగా ఈ శ్రేష్టమైనటువంటి నాన్న ఈ 12వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు చేయించినటువంటి మొట్టమొదటి పని కనుక చూసినట్లయితే ఆయన అబ్రాహామును పిలుస్తూ అంటాడు కదా, అబ్రాహామా నీవు లేచి అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ గివింగ్ ద డివైన్ కాల్ టు అబ్రాహాం. మొట్టమొదటిగా ఆయన చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే పర సంబంధమైనటువంటి పిలుపు అబ్రాహామునకు ఆయన ఇస్తా ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేయచ్చు. అబ్రాహామును పిలిచినటువంటి దేవుడు నిన్ను 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 నన్ను ఎక్కడ ఉన్నటువంటి యువకులను కనుక జ్ఞాపకం చేస్తే దేవుడు నన్ను పిలవలేదండి, దేవుడు నాతో మాట్లాడలేదండి. దేవుడే కనుక నాతో చెప్పినట్లయితే దేవుడే కనుక నాతో మాట్లాడినట్లయితే నేను ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దుస్థితిలో నేను ఉండేటువంటి వాడిను ఉండేదాన్నో కాదండి, నా జీవితాన్ని నేను ఎప్పుడో సరి చేసుకునేవాడినండి అని సాకులు చెప్పడానికి అవకాశం లేదండి. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నీ బాల్యము నుండే ప్రభు అయినటువంటి దేవుడు కనుక చూస్తే నిన్ను ప్రతి సమయంలో పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుచుచున్నటువంటి ఆయన పిలుపు వినగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నామా లేదా అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాలనేటువంటి మాట తెలియజేయచ్చు. అందుకే యేసయ్య ఎక్కడ ప్రసంగం చేస్తా కానీ చెప్పేటువంటి ఒక మాట కనుక జ్ఞాపకం చేస్తే చెవులు గలవాడు వినుగాక అనే మాట తెలియజేయచ్చు. అందరికీ చెవులు ఉన్నాయండి. అయితే దేవుని యొక్క వాక్యం వినగలిగినటువంటి చెవులు అనేటువంటిది, దేవుని యొక్క స్వరాన్ని వినగలిగినటువంటి ఆయన యొక్క స్వరమునకు లోపడగలిగినటువంటి స్థితి అనేటువంటిది నీకు నాకు మనకు ఉన్నదా లేదా అనేటువంటిది ఈ దినాన మనము పరిశీలన చేసుకోవాలనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి ప్రియులారా, ఈ దినాన్న ఒక గొప్ప కార్యం చేసేటువంటి క్రమంలో భాగంగా 100 సంవత్సరాల క్రితమే తండ్రి అయినటువంటి దేవుడు అబ్రాహామును పిలుస్తా ఉన్నాడు అనేటువంటి మాటను తెలియజేయచ్చు. చూడగలం ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి యాత్రాకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి తన
ప్రజలైనటువంటి ఇశ్రాయేలు అనేటువంటి వారిని విమోచించడం నిమిత్తమై ఎక్కడో ఉన్నటువంటి మోషేను దర్శించినటువంటి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటాడు, మోషే రమ్ము, నేను నిన్ను ఫరో వద్దకు పంపేదను. మోషే నువ్వు వచ్చేయాలా, నువ్వు ఏడుంటాను కాదు, నేను నిన్ను కలగజేసుకుంది. ఎంతో మంది ఆదిగా చూసినట్లయితే హెబ్రీ బాలురైనటువంటి వాడు ఆదిగా చూస్తే ఫరో యొక్క ఆజ్ఞను బట్టి చంపబడినటువంటి సమయంలో నువ్వు బ్రతికావంటే అది నీ తల్లి గొప్పతనం అనుకుంటున్నావా? లేదా నీ అక్క నిన్ను కాపాడింది అనుకుంటున్నావా? లేదా మీ తెలివితేటలు అనుకుంటున్నావా? లేదా మీకున్నటువంటి మరొక సామర్థ్యత అనుకుంటున్నారు? నో 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 నో, కాదు. నేనే నిన్ను కాపాడాను, నేను ఒక పని కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావు. నువ్వేం ఆలోచన చేసావంటే ఆర్థిక ఎవరినో చంపితే ఏదో చేద్దాం అనుకున్నావు. చంపి నువ్వేం చేస్తావు? ఐగుప్తు దేశం నుంచి పారిపోయి దిక్కులేనటువంటి వాడిగా ఇక్కడికి వచ్చావు. నో, నువ్వు ఎక్కడుంటాను కాదు, రమ్ము, నేను నిన్ను ఫరో వద్దకు పంపేదను అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అనేకులను పిలుచుచున్నటువంటి క్రమంలో భాగంగా ఇది నాన్న అబ్రాహామును పిలుస్తా ఉన్నాడు దేవుడు అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉంటాను, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటానని పరిశీలన చేయొచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి, సెకండరీ ఆయన చేయించినటువంటి రెండవ పని కనుక జ్ఞాపకం చేస్తుంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఒకటి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. 3 విషయాలు చెప్పి నేను ముగించాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నా. ఒకటి, ఆయన పిలుస్తా ఉన్నాడు, ఆర్థిక పిలిచినటువంటి దేవుడు చేయుచున్నటువంటి రెండవ పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు చూడండి, ఆయన మొదటి వచనంలోనే అంటాడు కదా, నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి అనేటువంటి మాట తెలియజేయచుండా అని చూడగలం. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఇక్కడ ఆయన చేయించు ఉన్నటువంటి రెండో పని కనుక జ్ఞాపకం చేస్తుంది. ఒకటి, మొట్టమొదటిగా పిలిచాడు. రెండోదిగా పిలిచినటువంటి దేవుడు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే హీఈస్ సెపరేటింగ్ అబ్రహాం ఫ్రమ్ హిజ్ నేషన్. అబ్రాహామును దేవుడు తన దేశం నుండి, తన తండ్రి ఇంట నుండి, తన బంధువుల వద్ద నుండి, తన ఇప్పటి వరకు ఎదిగినటువంటి స్థితిగతుల నుంచి ఆయన సపరేట్ చేస్తా ఉన్నాడు అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, మానవులమైనటువంటి మనం చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఆల్వేస్ జస్ట్ వీఆర్ సీకింగ్ ఫర్ ద కంఫర్ట్ జోన్స్ ఓన్లీ. అతిగా సౌకర్యకరమైనటువంటి స్థితిగతుల్లో ఉండాలి అనేటువంటి ఆలోచన చేసేటువంటి వారిగా ఉండాలని చూడ. ఒకనొక దినాన యేసయ్య చేసినటువంటి పని కనుక చూసినట్లయితే పేతురు, యాకోబు, యోహాను అనేటువంటి వారిని తీసుకుని రూపాంతరపు కొండ మీదకి వెళ్ళాడు. రూపాంతర కొండ మీదకి వెళ్ళినటువంటి సమయంలో ప్రభు అక్కడ రూపాంతరం చెందాడు. రూపాంతరం చెందినటువంటి సమయంలో యేసయ్యతో పాటు అక్కడ ఎవరెవరు ఉన్నారు? యేసయ్యతో పాటు ఎవరెవరు ఉన్నారు? ఎవరమ్మా? అరిమతయి యోసేపును, ఇంకా ఆయన ఎవరు? ఇస్కరియోతు యోధ. వీళ్ళేనా? ఎవరున్నారు? ఎవరు? మోషేయు, ఏలియా ఉన్నారు. యేసయ్య మోషే ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నటువంటి సమయంలో పేతురు యేసయ్య అంగి పట్టుకులాగుతున్నాడు. అయ్యా ఒక్క మాట అన్నాడు. ఆగు పేతురు, అయ్యతో మాట్లాడుతున్నాను కదా. సరేనయ్యా అంటా అన్నాడు. కొద్దిసేపు సరే మరలా అంగి పట్టుకులాగుతున్నాడు. అయ్యా ఒక్క మాట అంటున్నాడు. ఆగమని చెప్పాను కదా పేతురు అంటుంటే సరేనయ్య అన్నాడు. మరలా అంగి పట్టుకులాగుతున్నాడు. అయ్యా ఒక్క మాట అంటే, పేతురు ఏంటో చెప్పు, నువ్వు ఆగేలా లేవు, ఏంటో చెప్పు అంటుంటే, అయ్యా ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఇక్కడ నీకొక పర్ణశాలయు, మోషేకు ఒక పర్ణశాలయు, ఏలియాకు 3 గుడారాలు వేసేద్దాం అనుకున్నాను. ఎట్లా ఉంది నా ఐడియానా ఏదో ఒకటి మీ ఇష్టం. ఆర్థిక చూసలేదు. ఐడియానా ఏమో, జీవితాన్ని మంచిగా మార్చేది ఏదైనా పర్లేదు. అది అయినా పర్లేదు, ఐడియా అయినా పర్లేదు. అయితే ఐడియా అంటున్నారు కాబట్టి నేను కూడా మీతో పాటే ఐడియా అనేటువంటి మాట చెప్తాను. ప్రియులారా, నా ఐడియా ఎలా ఉంది అన్నాడు. దీనిలో చాలా ఆలోచన ఉంది పేతురికి. ఎందుకు కొండ మీద ఈ 3 గుడారాలంటే, కొండ దిగితే తనటాకు రెడీగా ఉన్నారు ప్రధాన యాజకులు. పట్టుకుని యేసయ్యను సిలువకు అప్పగించడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఈయన ఆలోచన ఏంటంటే, ఈ సంభాషణ అయిపోగానే కిందకి వెళ్ళగానే గురువు గారిని పట్టుకుంటే గురువు గారితో పాటు పక్కన ఉన్నందుకు మమ్మల్ని కూడా పట్టుకుంటారు. కాబట్టి కాస్త తన్నులు తినకుండా ఉండాలంటే ఏం బాధలేదు, బువ్వ కావాలంటే అయ్యే పెడతాడు, రోగాలు వస్తే అయ్యే చూసుకుంటాడు,
ఇంకేదన్నా ఉంటే అయ్యే చూసుకుంటాడు. కాబట్టి కిందకెళ్ళి తన్నులు తింటకంటే పైనుండి ఇక్కడే ఉంటాం మంచిది కదా అనేటువంటి ఉద్దేశంతో పేతురు అంటాడు కదా, క్రీస్తు ప్రియులారా, అయ్యా నీకొక పర్ణశాల, అదిగా మోషేకు ఏలియాకు మరొక పర్ణశాల అనేటువంటి మాట చెప్తుంటే, పేతురు నేను పర్ణశాల ఉంటాను కాదు కదా వచ్చింది, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా నా ప్రాణాన్ని పెట్టడానికి వస్తే మధ్యలో నీ గొడవ ఏంటి? యు జస్ట్ కీప్ క్వైట్, నువ్వు సైలెంట్ గా ఉండు అంటూ పేతురు అక్కడ మందలిస్తూ ఉంటాను. జ్ఞాపకం చేస్తాం. మానవులం అనేటువంటి మనం చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, జస్ట్ వీఆర్ సీకింగ్ ఫర్ ద కంఫర్ట్ జోన్స్ ఓన్లీ, సౌలభ్యమైనటువంటి అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండాలని చూడండి. ఇంక్లూడింగ్ ఆర్థిక మినిస్టర్స్, పాద్రి గారులు కూడా వాక్యం చెప్పగలిగినటువంటి స్థితి కలిగినటువంటి ఒక ఆయన్ని ఆర్థిక ఏదైనా ఊరు ప్రసంగం చేయటం రామన్నారు అనుకోండి, కారు పంపిస్తారండి అంటాడు. హోటల్ ఏసీయా నాన్ ఏసీ అండి అంటాడు. భోజనం ఏంటండి, దానిలోకి మంచిది మీరు చెప్పిన మెనూ బాగుంది, దాంతోపాటు ఇవి కూడా యాడ్ చేస్తే బాగుంటుందేమో కదా, ఆలోచన చేయండి అనేటువంటి మాటను చెప్పేటువంటి వారుగా ఉంటూ ఉండాలని చూడు. జస్ట్ మనం ఏం చేస్తామంటే సీకింగ్ ఫర్ ద కంఫర్ట్నెస్ అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండాలని చూడు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ జనరల్గా మానవులం అనేటువంటి మనము కంఫర్ట్నెస్ అనేటువంటి వదులుకోవడానికి ఇష్టపడనటువంటి సమయంలో ఈ దినాన పిలుచుచున్నటువంటి దేవుడు అబ్రాహాముతో రెండవదిగా చెప్పుచున్నటువంటి పని కనుక చూసినట్లయితే, అబ్రామా ఇప్పుడు దాకా నువ్వు నీ దేశంలో ఉన్నావు, ఇప్పుడు దాకా నువ్వు నీ తండ్రి ఇంట ఉన్నావు, నీ బంధువుల వద్ద ఉన్నావు, అయితే నేను నీతో చెప్పుచున్నటువంటి మాట విను అంటే అన్నట్టు నీవు నీ దేశము నుండి, నీ తండ్రి ఇంట నుండి, నీ బంధువుల వద్ద నుండి అనేటువంటి మాటను తెలియజేయచ్చు. ఆయన మాట్లాడుతూ అంట కదా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు. మూడోదిగా కనుక చూస్తే ఆయన అంటాడు, నేను నీకు చూపించు దేశమునకు అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండవచ్చు. జనరల్గా ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఆర్థిక కాలం చూసుకులైతే మీకు సింపుల్గా అర్థం కావాలంటే మా పాద్రి గారులు కావచ్చు, ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి దగ్గర పడినటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేసుకులైతే, పాస్టర్ గారు మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని సెనెట్ ప్రెసిడెంట్ గారు అన్నారు అనుకోండి, ప్రెసిడెంట్ గారు మేము అడిగేటువంటి మాట కానీ చూసుకులైతే, అయ్యా మమ్మల్ని ఏ ఊరు వేయాలనుకుంటున్నారు, మమ్మల్ని ఏ ఊరు వేయాలనుకుంటున్నారు? సెంట్రల్ గుంటూరులో నాకు అంతగా తెలియదు ఊర్లు, ఈస్ట్ గుంటూరులో నాకు బాగా పట్టుంది. నాటి దినాల్లో దగ్గుబాటు అనేటువంటి ఊరు పాదిరిగాలకు పనిష్మెంట్ ఊరు అని చెప్పేవాళ్ళు. ఆ సమయంలోనే దగ్గుబాటు వెళ్ళరా బాబు చక్రధర నువ్వు అని అనుకోండి, నేనేమంటాను అయ్యా అక్కడ అంటూ 100 సాకులు చెప్తా, అది కాదేమోనయ్యా ఇంకో కూర్చోడు రాదా అంటూ ఆర్థిక బతిమలాడుకునేటువంటి వాడిగా ఉంచి ఉంటాను జ్ఞాపకం చేస్తాను. ఎంప్లాయీస్ కూడా చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, పలానా ఊరు అంటే కాదండి, ఆ ఊరు కాదండి, నాకు వాటర్ పడదండి, మా పిల్లల ఎడ్యుకేషన్ చెడిపోతుందండి, మాకు అదండి, నాకు ఆరోగ్యం బాగాలేదండి, నేను సిటీకి దగ్గరగా ఉండాలండి, హాస్పిటల్స్ దగ్గరగా ఉండాలండి అంటూ అనేకమైనటువంటి కారణాలు చెప్పి ఆర్థిక ఎక్కడుంటాను అనేటువంటి మచ్చను అడిగేటువంటి వారిగా ఉంచి ఉంటాను జ్ఞాపకం చేస్తాను. చూడండి క్రీస్తు పిల్లలు జాగ్రత్తగా ఆర్థిక ఆలకించేటువంటి ప్రయత్నం చేయడం. ఒకటి, దేవుడు పిలుస్తున్నాడు అబ్రాహామును. 2, పిలిచినటువంటి దేవుడు సపరేట్ చేస్తున్నాడు. నువ్వు నీ ఇంట ఉండడానికి వీల్లేదు, నీ తండ్రి ఇంట నీ దేశంలో ఉండడానికి వీల్లేదు అంటున్నాడు. మూడోది కానీ చేయించినటువంటి పని కానీ చూసుకులైతే, నేను చూపించు దేశమునకు. మా సెనెట్ ప్రెసిడెంట్ గారు ఉండి ఏదో ఒక ప్యారిస్ పంపుతో పోరా అన్నాడు అనుకో, నన్ను నేను ప్యారిస్ ఖాళీ చేస్తానా నేనేమంటాను, ఎక్కడో ముఠా కట్టేస్తా. ఆ ఊరేదో చెప్పు, ఆ ప్యారిస్ ఏదో చెప్పు, ఆ సంఘం ఏంటో చెప్పు, లేకపోతే నేను కదలను అంటాను అన్న. ఇప్పుడు అబ్రాహం కూడా తెలివైతే నాలాగా అబ్రాహం ఏమనాలా, భలేవాడివి దొరికేవు స్వామి, పిలిచావు ఓకే గనుడివి వింటా, తండ్రిని వదిలిపెట్టమంటున్నావు, దేశాన్ని వదిలిపెట్టమంటున్నావు, బంధువులు వదిలిపెట్టమంటున్నావు, ఓకే వింటా, నేను చూపించు దేశం అంటున్నావు, అదేదో చెప్పు అనాలా అనలేదా, అనకూడదా, అనాలి కదా. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆదికాండం చూసుకుంటే మూడోదిగా దేవుడు చేస్తున్నటువంటి పనిగా చూసుకుంటే, ఆయన ఎక్కడికి పంపాలనేటువంటిది ఆదిగా ముందరగానే అబ్రాహాముతో చెప్పటం లేదు అనేటువంటి మాటను మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియజేయచ్చు. ఆయన చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే, ఆర్థిక ఆయన ఒకటి పిలుస్తున్నాడు, రెండోది సపరేట్ చేస్తా ఉన్నాడు అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండొచ్చు. ఈ సపరేట్ చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు అంత దుర్మార్గుడా, దేవుడు అంత దయలేనివాడా, కనికరం లేనిటువంటి వాడా? ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర ఉంటే, బంధువుల దగ్గర ఉంటే ఆయనకు వచ్చిన బాధ ఏంటంట, సొంతూరులో ఉంటే ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంట అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది తల్లిదండ్రులు చూడండి, పిల్లలు 10వ తరగతి పాస్ అవ్వగానే ఉన్న కాలనీలో ఉండేవారు. మన ఆనందపేట అనుకోండి, ఆనందపేటలో ఉంచరేక
అవునా? సంజయ్ నగర్ అనుకోండి, అక్కడ ఉంచనే ఉంచదు. క్రిస్టియన్ పేట అక్కడ ఉంచనే ఉంచరు. పెద్దలు కూడా మాట చెప్తాడు, రే ఈయన తీసుకెళ్ళి దూరంగా హాస్టల్లో పడి, ఇక్కడ కనుక ఉంచామంటే ఇక్కడ పనికి మానవ సహవాసం చేరి ఈడు కూడా ఆళ్ళలాగా, ఈడు కూడా ఏమలాగా, వీడు కూడా ఇంకొకళ్ళలాగా పాడైపోతాడు అనేటువంటి మచ్చను తెలియజేసి ఉంటాను, జ్ఞాపకం చేస్తాను. నిజమే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ కొన్నింటికి మనం బాగుపడాలంటే దూరముగా ఉండాలి అనేటువంటిది ఖచ్చితము అనేటువంటి మాట తెలియజేసి ఉంటాను, జ్ఞాపకం. దూరంగా ఉండకుండా కొన్నిటితో కనుక కలిసిపోతే, కొన్నిటి విషయాలు కనుక మనం మమేకమైపోతే మన జీవితం అనేటువంటిది ఎంత దౌర్భాగ్యంలో పడిపోతుంది అనేటువంటిది ఒక్కసారి కనుక మనం జ్ఞాపకం చేస్తే ప్రియులారా, చూడండి ఆర్థిక కనుక చూసినట్లయితే చాలా విషయాలు తెలియజేసి ఉంటాను. చూడండి, అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ లెవిటికస్, లేవ్యాకాండము 20వ అధ్యాయము 26వ వచనంలో ప్రభు అయినటువంటి దేవుడు చాలా చక్కగా తెలియజేయచ్చు ఉండాలని అక్కడ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చదవండి, ఆయన అంటాడు, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్య జనములలో నుండి మిమ్మును వేరుపరచితిని అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఐ యామ్ సపరేటింగ్ యూ ఫ్రమ్ దిస్ వరల్డ్. నేను నిన్ను ఈ లోకము నుండి ప్రత్యేకపరుస్తా ఉన్నా, ఈ అపరిశుద్ధత నుండి, ఈ ఇబ్బందికరమైన ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పనికిమాలినటువంటి స్థితిగతుల నుండి సపరేట్ చేస్తా ఉన్నాను అనేటువంటి మాట తెలియజేసి ఉన్నాను. ఎందుకంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ సపరేట్ చేయకపోతే అక్కడే ఉంటే ఏమవుతుంది అనేటువంటి కనుక గమనించుడితే రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో తెలియజేయబడుతూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అక్కడ ఏం జరిగింది అనేటువంటి కనుక చూస్తే నేను చదువుతున్నాను, వినండి. మొదటి వచనం నుండి గ్రంథకర్త రాసు అంటాడు, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇజ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేయుచున్నాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, అవర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ గివింగ్ an instruction to the people of Israel. మన పరమ తండ్రి అనేటువంటి దేవుడు ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి వారికి ఒక సూచన ఇస్తా ఉన్నాడు. ఎలా అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంటే, ఈ లోకపరమైనటువంటి తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, అరే బాబు, అరే చిన్న, నువ్వు ఆ రాజుగారితో మాట్లాడమాకరా. రాజు అని ఎవరు అంటే మన్నించండి, ఎవరు తెలియదు నాకేడ. అరే నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడమాకరా బుజ్జి, ఆ అమ్మాయితో మాట్లాడమాకే అని చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళతో సహవాసం చేస్తే కొంత ఇబ్బంది ఉంటుంది. లోకంలో పెద్దలు ఒక నానుడు చెప్పాడు, 6 నెలల సహవాసం చేస్తే చెడ్డోళ్ళు మంచోళ్ళు అవుతారో లేదో తెలియదు, కానీ మంచోడు మాత్రం నో డౌట్ ఎట్ ఆల్. ఆ వారిగా చూస్తే 100% చెడ్డవాడయ్యేటువంటి అవకాశము ఎట్టి పరిస్థితుల్లో లేకపోలేదు అనేటువంటి మాట తెలియజేసి ఉండొచ్చు. అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి విగ్రహారాధన అనేటువంటిది, చెల్లంగతనం అనేటువంటిది, ఇబ్బందితో కూడినటువంటి ప్రతి విధమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి కొన్ని దేశాల గురించి ప్రభు అనేటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి వాడు అంటాడు కదా, అయ్యా మీరు క్షేమంగా ఉండాలంటే, మీరు పరిశుద్ధమైనటువంటి వారు ఉండాలంటే, నా యొక్క కృప అనేటువంటిది మీపై నిత్యము వర్షింపజేయబడేటువంటిగా ఉండాలంటే, నేను మీతో కలిసి సహవాసం చేయాలంటే మీరు చేయవలసినటువంటి పని కనుక చూసినట్లయితే, మీరు మోయాబీయులతోనూ, ఎదోమీయులతోనూ, అమ్మోనీయులతోనూ, సీదోనీయులతోనూ, హిత్తీయులు అనేటువంటి ఈ జనములతో మీరు సహవాసము చేయవద్దు అనేటువంటి మాట తెలియజేయుచున్నాను. ఇంత చక్కగా ప్రభు అయినటువంటి దేవుడు సెలవిస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ రాజు అయినటువంటి సొలొమోను చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, అయితే రాజు అయినటువంటి సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనములలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వాడిని ఉంచుకొనుచు వచ్చను. అతనికి 700 మంది అతగా కనుక చూసినట్లయితే ఆ రాజకుమారులైనటువంటి భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి అంటూ అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తే బాగుండేదనండి. ఆయనకి ఎంతమంది భార్యలు ఉంటే మనకెందుకు, ఎంతమంది ఉపపత్నులు ఉంటే మనకెందుకు, అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి ఆ బుక్ అనేటువంటి క్లోజ్ చేస్తే చాలా బాగుండేదేమో అనేటువంటి మాట తెలియజేయచ్చు. ఎక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. అక్కడ ఆయన మొదలు పెడుతూ అంటాడు కదా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, చూడండి అక్కడ ఆయన అంటాడు కదా, అయితే ఈ 700 మంది ఆ 300 మంది చేసినటువంటి పని కనుక చూసినట్లయితే అతని హృదయమును
త్రిప్పివేసిరి, అతని హృదయమును త్రిప్పివేసిరి. తద్వారా కనుక చూస్తే సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో త్రిప్పగా అతని తండ్రి అయినటువంటి దావీదు హృదయం వల్లే అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయాను అనేటువంటి మాట తెలియజేయుచున్నాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎందుకు మీరు వాళ్ళతో సహవాసం చేయొద్దని ప్రభు అయినటువంటి యెహోవా ఇది నాన్న అబ్రాహాముతో సెలవిస్తా ఉన్నాడు. ఎందుకు నువ్వు ఆడుంటాకి వీల్లేదు, ఎందుకు నువ్వు అక్కడి నుంచి బయటకు రావాలా, ఎందుకు నేను నిన్ను సపరేట్ చేస్తున్నాను అంటానికి ఒక రీజన్ చెప్తా ఉన్నాడు. ఏంటంటే నువ్వు వారితో కనుక అక్కడే ఉంటే చెడిపోయే అవకాశం ఉంది. నీ హృదయం అనేటువంటిది త్రిప్పబడేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది. తద్వారా నా దృష్టికి నువ్వు యథార్థవంతుడిగా ఉండలేవు, నాకు ప్రియుడిగా ఉండలేవు. నాకు ప్రియుడిగా యథార్థవంతుడిగా కనుక నువ్వు ఉండకపోతే నా ఉగ్రత అనేటువంటిది నీపై కుమ్మరింపబడేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి నేను నిన్ను శపించడానికి కాదు పిలుచుకుంటుంది అబ్రామా, నేను నిన్ను యాతన పెట్టడానికి కాదు అబ్రామా, నేను నిన్ను గొప్ప జనముగా చేయటానికి, నీతో ఒక ప్రణాళిక అనేటువంటిది అది జరిగించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రక్షణ ప్రణాళికలో భాగంగా నిన్ను ప్రధానమైనటువంటి భూమికలో ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో పిలుస్తా ఉన్నాను అనేటువంటి ఆలోచన చేయించినటువంటి దేవుడు అబ్రాహామును ఒకటి పిలుస్తున్నాడు. రెండోది ఏం చేశాడు? రెండోది సపరేట్ చేస్తా ఉన్నాడు. మూడోది ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్దాం అనేటువంటి మాట అనేటువంటి ఆయన చెప్పటలేదు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, నాలుగోదిగా కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ కనుక చూసినట్లయితే మన పరమ తండ్రి అనేటువంటి దేవుడు చేయించినటువంటి గొప్ప పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఈజ్ గివింగ్ ద డివైన్ డైరెక్షన్ టు అబ్రాహాం. మన ఆలోచనలు బట్టి మన మార్గాలను ఎంచుకుంటే ఇబ్బంది పడతాం. ధనవంతుడు ఉన్నాడు, మనందరూ ఎరిగినటువంటి వాడే. అతను కొన్ని ఆలోచనలు చేసుకున్నాడు. ఏంటి? ఓయి నా ప్రాణమా, అనేక వస్త్రములకు కావలసినటువంటి ధనము ధాన్యము నీకు సమృద్ధిగా సమకూర్చబడి ఉన్నది కాబట్టి కాగా తినము త్రాగుము సుఖంగా ఉండము. ఇది ఆయన ఏర్పాటు చేసుకున్న మార్గం. దానిలో వెళ్ళాలనుకున్నాడు. ఆలోచన చేసి వెళ్దాం, ఈరోజు రేపో ఎల్లుండా అవతాలు ఎల్లుండా అని ఆలోచన చేస్తున్నాడు. ఈలోపు అక్కడ ప్రభు ఇన్వాల్వ్ అవుతుంటాడు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండాలని చూడుకున్నాడు. చిన్నవాడైనటువంటి కుమారుడు తండ్రితో విభేదించి ఆస్తిలో వచ్చేటువంటి భాగాన్ని తీసుకున్నటువంటి వాడే ఒక ఆలోచన చేశాడు. నేను దూరదేశము పోతా, అక్కడ వ్యాపారం చేస్తా, లాభాన్ని సంపాదించుకుంటా, గొప్పగా ఉంటా, తండ్రి కంటే అధికారం చూసినట్లయితే పైన ఉంటా అనేటువంటి ఆలోచన చేశాడు. తీరా గనక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి దౌర్భాగ్యం ఏంటంటే పందుల కన్నా తినటానికి పొట్టు దొరుకుతుందేమో కానీ ఈ దౌర్భాగ్యుడు కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అధిక చూసినట్లయితే ఏంటది ఒక్క మెతుకు కూడా దొరకనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి దుస్థితి అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన ఆలోచన బట్టి పోతే ఇబ్బంది ఉంటుందండి. మన ఆలోచన బట్టి పోతే ప్రతికూల పరిస్థితులు వస్తాయి. మన ఆలోచన బట్టి కనుక పోతే అదిగా యాతన పడతాం. దావీదు దేవునికి హృదయానుసారుడు అవట కారణం ఏంటో తెలుసా? దావీదు కొన్ని తప్పులు చేసినప్పటికీ ఆయన చేసినటువంటి తప్పిదాల్లో మహాభయంకరమైనటువంటి తప్పిదం ఏంటంటే బెత్షెబా విషయం. నో డౌట్ అట్ ఆల్, ఒప్పుకోవాల్సిందే. అది దావీదు కూడా ఒప్పుకున్నాడు. ఎస్, ఐ కమిటెడ్ టు సిన్ విత్ బెత్షెబా, నేను పాపం చేస్తే బెత్షెబా తను ఒప్పుకున్నాడు. అయినప్పటికీ దేవుడు అంటాడు దావీదు అంటే నాకు భలే ఇష్టం అండి. ఈ దావీదుని చూడకపోతే, దావీదు గురించి ఆలోచించకపోతే నా మనస్సు ఏంటో మనసులో ఉండదండి అంటూ ఆయన కనుక చూస్తే అందరితో మాట్లాడేటువంటి వాడిగా ఉంచి ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. ఎందుకు అంత ఇష్టం అంటే ప్రియులారా, దావీదు ఏ పని చేసినా దేవుని అడగకుండా ఏ పని చేయలే. యుద్ధం పోవాల్సి వస్తే ప్రభువా నన్ను వెళ్ళమంటావా వద్దంటావా, మరొక పని చేయాల్సి వస్తే ప్రభువా నన్ను ఆ పని చేయమంటావా వద్దంట. దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు, గమ్మునుండ్రా బాబు అంటే ఆగిపోయాడు. దేవుని యొక్క మాట ప్రకారమే అది చూసినట్లయితే ముందుకు సాగాడు. అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవునికి ప్రియుడు ఇష్టుడయ్యాడు అనేటువంటి మాటను తెలియజేసి ఉండాలని ఇక మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, మన జీవితాలు ఫలభరితముగా, మన జీవితాల్లో ఆదిగా చూసుకున్నట్లయితే అభివృద్ధికరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం మన ఆలోచనల ప్రకారం వెళ్ళకూడదు.
నా జ్ఞానం ఉందండి, నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్నండి. సో వాట్? ఎస్, సో వాట్? నువ్వు కలెక్టర్ అవ్వచ్చు, దేవుడు సెలవు లేకపోతే గుమ్మం దగ్గర ముందు పడితే నీ ఇంట్లో ఉన్న పన్నోళ్ళు నిన్ను పట్టించుకోరు. వీడి పని అయిపోయిందిరా బాబు అని, వీడి పని అయిపోయిందిరా బాబు అని చెప్పని పట్టించుకోరు. మా ఇంటి దగ్గర డిప్యూటీ కలెక్టర్ గారు రిటైర్డ్ గొల్లా నాగేశ్వర గారు అని సస్పెక్టెడ్ డెత్, ఒక 1 వీక్ బ్యాక్ సస్పెక్టెడ్ డెత్. ఏంటి కారణం అనేటువంటిది ఎవరో తెలియదు. హైదరాబాద్ పనుల భారం నిమిత్తం వెళ్ళాడు, వెళ్ళిన 3 రోజులకి చనిపోయాడు అన్నాడు. ముఖం చూస్తాను కూడా లేదు, రక్తసిక్తం అయిపోయింది. నువ్వు కలెక్టర్ కావచ్చు, ఆదిగా కనుక చూసినట్లయితే నీకు అపరిమితమైనటువంటి జ్ఞానం ఉండొచ్చు, దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, ప్రపంచం మొత్తం నువ్వు అంటే ఊహు అంటే ఊహు అనొచ్చు. అయితే క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు ముందర నీ జ్ఞానం ఎందుకు పనికిరాదు అనేటువంటి ఆలోచన మర్చిపోకూడదు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది నాన్న కనుక జ్ఞాపకం చేస్తే నాలుగోది కానీ మాట్లాడుతుంటాడు కదా, ఆయన అంటాడు, నేను చూపించు దేశమునకు, ఐ విల్ గివ్ ఏ డైరెక్షన్ టు యూ, which is the direction given by me, you have to follow that. You have to follow the direction which is the given by me. నువ్వు దేన్ని ఫాలో అవ్వాలంటే నేను చెప్పే డైరెక్షన్నే. నేను ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్ళాలా, కాదు ఇటు వెళ్ళంటే ఇటు వెళ్ళాలా, ఆగంటే ఆగాల, కూర్చో అంటే కూర్చోవాలా, లెగమంటే లెగవాలా అనేటువంటి మాట తెలియజేసి ఉంటాను. చూడండి, డైరెక్షన్ నేనే ఇస్తా. ప్రభును మనం ఇది అడగట్ల ప్రార్థనలో రోజు మనం ఏమడుతుండే, ప్రభు నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా భర్తను దీవించు, నా పిల్లలను దీవించు, మాకు ఉద్యోగం దయచే, మాకు ఇంకోటి దయచే. ఇదే మనం అడిగేది. ప్రభు నాకు నీ మార్గం ఏంటో చెప్పు అని అడగట్లే. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు, నేను ఎలా ఉండాలో చెప్పు, నేను ఎలాంటి స్థితి కలిగి ఉంటే నీకు సంతోషంగా ఉంటుందో చెప్పు. మనం ఏంటంటే అడగాల్సిన అడగట్లే. ఇప్పుడు అడగాల్సిన మనం అడగకూడదు వాటిని అడుగుతున్నాం. దేవుడు 1-2 ఇవ్వాలనుకోవట్లా, ఆయన బిడ్డలైనటువంటి మనకు ధారాళంగా ఇవ్వాలనుకుంటున్నాడు. అన్నాడు కదా, ఎట్లా ఇస్తాడట ఆయన, ఆకాశపు వాకిండ్లను విప్పి అంటాడు. మనమే అడుగుతున్నాం, చిన్న క్యారీ బ్యాగులు అడుగుతున్నాం, ఇందులో ఉంటే సాల్లే అంటున్నాం. అరే బాబు, నీకు ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత ఇవ్వాలనుకుంటే నువ్వేంట్రా క్యారీ బ్యాగ్తో సర్దుకుంటానంటావు, నువ్వేంట్రా చిన్న బ్రీఫ్ కేస్తో అంటూ అదిగో నో 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 అంటూ ఆయన ఇంకా ఇవ్వాలనేటువంటి ఆలోచన అనేటువంటిది చేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తాను. అలా ఇవ్వాలంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇది. నాన్న అబ్రాహాంతో కనుక చూసినట్లయితే నేను చూపించు అంటే నేను చెప్పేటువంటి మార్గంలో నువ్వు వెళ్ళు అనేటువంటి మాటను ఇక్కడ తెలియజేయచ్చు ఉంటానని అక్క మనం చూస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎప్పుడైతే ఈ విధమైనటువంటి డైరెక్షన్స్ అనేటువంటిది ఇస్తా ఉన్నాడో ఆ సమయంలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితాలు అనేటువంటివి ఆర్థిక రూపాంతరం చెందుతవి అనేటువంటి మాట తెలియజేసి ఉండొచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆదికాండము 31వ అధ్యాయాన్ని ఒక్కసారి కనుక మనం పరిశీలన చేసినట్లయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, అక్కడ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు యాకోబుకి ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు. ఈస్ గివింగ్ ఏ డైరెక్షన్ టు జాకబ్. ఆయన యాకోబుకి ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు. ఏమంటావన్నాడు చూడండి పిల్లారా, 31వ అధ్యాయము ఆదిగా కనుక చూసినట్లయితే ఎక్కడ ఆదిగా కనుక చూస్తే 3వ వచనం చూడండి, ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ఏమంటాడు, అప్పుడు యెహోవా యాకోబు నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పాను అనే మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యాకోబు ఇక్కడ ఈ సమయంలో ఎక్కడున్నాడు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పద్దనరాము అనేటువంటి అది పట్టణంలో కనుక చూసినట్లయితే తన మామయ్య అనేటువంటి లాభాను బెతుయేలు ఇంట ఉన్నటువంటి వాడిగా ఉంచి ఉంటాను జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఆదికాండం చదవండి. అక్కడ కనుక చూసినట్లయితే యాకోబు తండ్రి ఎవరు? అబ్రామే కదా? అబ్రామేనా కాదా అమ్మ? ఎవరు? నేను మర్చిపోతా ఉంటా, అప్పుడు జ్ఞాపకం చేస్తుండండి. పాస్టర్ గారికి మర్చిపోరు అనుకోమాకండి దయచేసి. అసలు మీరు ఉన్నారా ఇక్కడ లేదా అంటూ అప్పుడప్పుడు నేనే కొన్ని కాని వాటిని తీసుకొస్తూ ఉంటాను మధ్యలోకి. ఎవరు? యాకోబు తండ్రి ఎవరు కదా?
ఇస్సాకు చెప్పాడు, ఒరే యాకోబు, నువ్వెక్కడుంటే నీ అన్నయ్య అయినటువంటి యోసేపు నేను చంపుతాడు, కాబట్టి నువ్వు మీ తల్లి అన్నయ్య అయినటువంటి తండ్రి అయినటువంటి అది కలిసితే బెతుయేలు లాభాను ఇంట వారి దేశానికి పద్దన్రాముకు వెళ్ళు అన్నాడు. తండ్రి మాట విని వెళ్ళాడు. అక్కడ మోసగింపబడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. యాకోబు ఒక దినాన్న కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ అంటాడు, ఏం మాంగారు, నేను ఏం సుఖపడ్డాను, ఏం సంతోషించాను, నా బ్రతుకులాస్తులు సంతోషం అనేటువంటిది, ఆనందం అనేటువంటిది ఉన్నదా అంటే ఆయన అంటాడు, నేను రాహేలు ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేస్తే నన్ను మోసం చేసావు, లేయానిచ్చి పెళ్లి చేసావు, మరలా 7 సంవత్సరాలు ఉచితంగా సేవ చేయించుకుంటావు కదా, 14 అయిపోయా అక్కడ, మరలా మంద కోసమై మరి 7, మొత్తం 21 సంవత్సరాల్లో అంటూ ఆయన మాట్లాడుతాడు. నేను ఎండకి ఎండిపోయా అంటాడు, చలికి వణికిపోయా అంటాడు, మంచుకు చీకిపోయా, వర్షంలో ముద్దయిపోయా, నా జీవితం అనేటువంటి దానిలో సంతోషమే లేకుండా పోయింది. ఎందుకు? తండ్రి మాట ప్రకారం పోయాడు కాబట్టి. ఈరోజు తండ్రి మాట పక్కన పెట్టి నేను చెప్తున్నా, తండ్రి అనేటువంటి దేవుడు యాకోబుతో అంటాడు, యాకోబు నేను చెప్తున్నా విను అంటూ ఆయన అంటాడు కదా, నీవు నీ తండ్రి దేశమునకును నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళుము అన్నప్పుడు యాకోబు ఏం మాట్లాడకపోయినా కానీ మన దేవుడు మనస్సెరిగిన దేవుడు, మన దేవుడు మన యొక్క అంతరేంద్రియములను పరిశీలన చేసేటువంటి దేవుడు. యాకోబుతో ఎప్పుడైతే నీ తండ్రి దేశానికి వెళ్ళమన్నాడో నేను అనుకుంటాను యాకోబు ఒక్కసారి ఉలిక్కిపాటు ఆయన వైపాట చూస్తుంటాడు. అప్పుడు యాకోబు పరిస్థితి ఏందో అర్థమైంది, నాకు అర్థమైంది, యాకోబు ఆగు, వెనక్కి వెళ్తే మిన్నయ్య చంపుతాడనే కదా నీ బాధ, ఆ విషయం నాకు వదిలిపెట్టు అంటే ఆయన అంటాడు, నేను నీకు తోడే ఉండేదను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినట్లు ఆయన తన శత్రువులు సహా మిత్రులనుగా చేయును అనేటువంటి ఆత్మకథిస్తే వాక్యం అనేటువంటిది ఇక్కడ మనకు అతిగా ఫలభరితంగా కనబడుతుంటాను. చూడు, సరేనైనా నువ్వు చెప్తున్నా నేను వెళ్తాననేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే తిరుగు ప్రయాణం సాగించాడో ఆ సమయంలో ఎదురైనటువంటి యోసేపును చూసి వణికిపోతా ఉంటుంటే అన్నయ్య అయినటువంటి యోసేపు వచ్చి తమ్ముడైనటువంటి యాకోబును కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేటువంటి వాడే, అరే తమ్ముడు ఎలా ఉన్నావురా, ఇంతకాలం మనం దూరంగా ఉన్నాం అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడినటువంటి వాడుగా ఉంచి ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, యాకోబు భయపడ్డాడు వెనక రావటానికి. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క డైరెక్షన్ ఫాలో అయ్యాడో క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అతని దుఃఖ స్థలంలో కనుక జ్ఞాపకం చేస్తే సంతోషం అనేటువంటిది మనం చూస్తూ ఉంటానికి జ్ఞాపకం చేస్తాం. అట్టి సంతోషం అనేటువంటి అబ్రాహాముకు కూడా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ దినాన తండ్రి అనేటువంటి దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో చేస్తున్నటువంటి పని కనుక చూస్తే నేను ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఒకటి అబ్రాహామును పిలుస్తా ఉన్నాడు, రెండోది పిలిచినటువంటి దేవుడు అబ్రాహామును సపరేట్ చేస్తున్నాడు, మూడోది ఎక్కడికనేటువంటి చెప్పలేదు, నాలుగోదిగా కనుక చూస్తే ఆయన అంటాడు నేను చూపించు మార్గం వైపు నువ్వు వెళ్ళు అన్నాడండి. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అది కాక చూసినట్లయితే మన పిల్లలకి ఈ మాట చెప్తే వాళ్ళు వింటారా? రే కొట్టుకు బారా కొన్ని సామాన్లు కావాలి అన్నాం అనుకోండి, వాడేమంటాడు ఏంటో చెప్పు ఇప్పుడు అంటాడు. నేను చెప్తాలే పోరా అన్నా అనుకో, నీ బోను ఏంటో చెప్పు, లేకపోతే అసలు కొట్టుకునే పోను అంటూ ఎదురు తిరిగేటువంటి వారుగా ఉంచి ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి అబ్రాము చిన్నవాడేం కాదండి. అబ్రాహాం యొక్క స్థితి గురించి మాట్లాడుతుంటాడు. ఆ సమయంలో దేవుడు మాట్లాడిన సమయంలో అక్కడి నుంచి బయలుదేరినటువంటి సమయంలో అబ్రాహాం యొక్క వయసు కనుక జ్ఞాపకం చేస్తే ఎంతండి, 75 ఏండ్ల వాడు, 75 సంవత్సరాలట. అంత వయసు ఉన్నటువంటి ఆయన కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎప్పుడైతే పిలిచినవాడు దేవుడు, పిలిచినవాడు పరిశుద్ధుడు, పిలిచినవాడు సర్వశక్తివంతుడు, పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడు, పిలిచినటువంటి వాడు నా జీవితాన్ని ఉద్ధరించేటువంటి వాడు, పిలిచినటువంటి వాడు ఆదిగా కనుక చూసినట్లయితే నన్ను తుదకు ఒక మహోన్నతమైనటువంటి స్థితిలో పెట్టేటువంటి వాడు, పిలిచినటువంటి వాడు ఎలాంటి ఆపద, ఇరుకు, ఇబ్బంది, ప్రమాదము, శత్రుభయం అనేటువంటిది లేకుండా నన్ను ఆదిగా కనుక చూసినట్లయితే చక్కని ప్రదేశంతో నిలుపుతాడనేటువంటి సత్యాన్ని నమ్మాడు. కాబట్టే యెహోవా ఏమైతే చెప్పాడో అబ్రహాము అట్లు చేశాను అంటాడు. ఏం చేశాడు? దోశలో గారెలు చేశాడు అబ్రహాము అట్లు చేయలేదండి. అబ్రహాము అలాగున చదివేటప్పుడు జాగ్రత్త చదువుకోవాలి. ద్రాక్షావళిని నేను, ఈగలు మీరు అని చదివాడంట ఒకడు.
ఏగల మీరు అనగానే చదివిన వాడేమో పాపం గొప్ప చదువులు చదివాడు, వాడు ఎంఫిల్ డాక్టరేట్ బోక్టరేట్ మొత్తం చేశాడు. ప్రసంగం చెప్పాల్సిన పాస్టర్ గారు అలాగ 5వ తరగతి ఫెయిల్ అయినాడు. మరి చదివినోడు గొప్పవాడు కదా, నేనేమో 5వ తరగతి ఫెయిల్ అయ్యాను. ఓహో, చదువు తక్కువ కాబట్టి నేనే ఎంతకాలం తీగల మీరు అని చెప్తున్నాను, అది కాదు కావాలని ఇక ప్రసంగం మార్చేస్తే నేను ద్రాక్షవల్లిని నేను అంటే యేసయ్య ఏమన్నాడు, ఈగలు మీరు అని చెప్పి మొదలు పెట్టాడట. కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాలి. అబ్రాహాం అట్లు చేయలే, దోషులు చేయలే. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ 4వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, ఆయనది కాకాలను చూస్తే ఏమంటాడు, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళాను అనేటువంటి మాట తెలియజేయచున్నాను. ఇక్కడ అమేజింగ్, ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతకరమైనటువంటి స్థితి ఏమైనటువంటి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే దేవుడు చెప్తా ఉన్నాడో ఆది కాకాలను చూస్తే అబ్రాహాంతో దేవుడు అంటా ఉన్నాడు కదా, అబ్రాహాము నువ్వు గుంటూరు పో అన్నాడు. సరేనయ్యా, గుంటూరు ఎక్కడా అన్నాడు. బస్ స్టాండ్లో ఉండు అన్నాడు. ఆ సమయంలో అబ్రాహాం ఎక్కడున్నాడంటే బుడంపాడులో ఉన్నాడు. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నా, అటు ఇటు చూస్తున్నాడు. అబ్రాహామా నేను మర్చాను, బుడంపాడు రా, నీతో పని ఉంది అన్నాడు. బుడంపాడు రా. ఇప్పుడు అబ్రాహాం ఎక్కడి నుంచి వచ్చాడు? బుడంపాడు నుంచి వచ్చింది. బుడంపాడులో ఉన్నటువంటి అబ్రాహాం దేవుడు ఏమన్నాడు, బస్ స్టాండ్కి పో అన్నాడు. గుంటూరు బస్ స్టాండ్ పో అంటే గుంటూరు బస్ స్టాండ్కి వచ్చి దేవుడు వైపు చూస్తూ ఉంటుంటే ఇప్పుడేమన్నా బుడంపాడు రా అన్నాడు. సరేనాయనా అని బుడంపాడు వచ్చాడు. ఏదో పనిలో మర్చాను అబ్రాహాం, మళ్ళీ బస్ స్టాండ్ పో అన్నాడు. మళ్ళా బస్ స్టాండ్ పో అన్నాడు. మరలా బస్ స్టాండ్కి వచ్చాడు. అదే నువ్వు నేను అనుకో, ఏమి స్వామి, ఏ పరాచికాల చేతురా, ఏం ప్రయాణం అంటే ఏమనుకుంటున్నావు? పైపెచ్చు కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు పిల్లారా, గుంటూరులో పరిస్థితులు ఏంటి అబ్రాహాంకు తెలియదు. నేను నీకు చూపించు దేశమునకు అంటాడు. ఇప్పుడు పంజాబ్ వెళ్ళాలంటే పంజాబ్లో ప్రజలు ఎట్లుంటారు, వాళ్ళ వస్త్రధారణ ఏంటి, వాళ్ళ ఫుడ్ కల్చర్ ఏంటి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి అనేటువంటిది మనకు కొంత అవగాహన ఉంది. అమెరికా అవగాహన ఉంది, లేకపోతే నెట్లో చూసుకుంటాం వాళ్ళు ఎలా ఉంటారు, అక్కడ పరిస్థితులు ఏంటి అనేటువంటిది. నాటి దినాల్లో లేదు కదా. అక్కడ భాష ఏంటో తెలియదు, అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు తెలియదు, అక్కడ ఆచార వ్యవహారాలు తెలియదు, అక్కడ ప్రజలు ఎలా ఉంటారో కూడా తెలియదు. మార్గములు సరిలేవు, మార్గ మధ్యములో సింహాలు, తోడేళ్లు, క్రూరమైనటువంటి విషసర్పాల్లో, భయంకరమైనటువంటి బందిపోటుల్లో ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ దినాల్లో కనుక జ్ఞాపకం చేసినట్లయితే, బుడంపాడు నుంచి గుంటూరు రాముడు గుంటూరు వచ్చాడు, గుంటూరు నుంచి బుడంపాడు అంటున్నాడు. మళ్ళీ అయ్యా కాదులే మళ్ళా బస్ స్టాండ్ అంటున్నాడు. పిల్లలు మనమైతే విసుక్కుంటాం, మనమైతే సణుగుతాం, మనమైతే గొణుగుతాం. అబ్రాహాం చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఎక్కడ సనగలేదండి, ఎక్కడ విసుక్కోలేదండి. దేవుడు ఏం చెప్పాడు అదే చేస్తాడు. కారణం ఏంటంటే 16వ అధ్యాయం అంటాడు, అబ్రాహాము దేవుని నమ్మెను. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఓ చిన్న పిల్ల ఒక బాల్ తీసుకుని గార్డెన్లో చక్కగా ఆడుకుంటుందంటండి. చక్కగా ఆడుకుంటుంది, కేరింతలు కొడుతుంది, అదిగా ఉల్లసించిపోతుంది, మహదానందభరితరాలైపోతుంది, ఆడుకుంటుంది. ఈలోపు ఆఫీస్ నుంచి తండ్రి వచ్చాడు, బిడ్డను చూశాడు. ఒక్కసారిగా ఆయన కనుక చూస్తే ఉలిక్కి పడ్డాడు. బిడ్డతో మాట్లాడుతుంటాడు, బేబీ కింద పడిపో, నువ్వు ఒకసారిగా కింద బుర్రలాడు అన్నాడు. కింద పడిపో అనేసరికి బాలు పట్టుకున్నటువంటి ఆ పాప అట్లా కింద పడిపోయింది. పడిపోయేసరికి బేబీ దొర్లుకుంటా నా దగ్గరకు వచ్చేస్తాయి అన్నాడు. దొర్లుకుంటా నా దగ్గరికి వచ్చేసరికి దొర్లుకుంటా అలా వచ్చేస్తుంది బిడ్డ. ఈలోపు తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, బిడ్డను తీసుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ముద్దాడాడు. అర్థగా చూసినట్లయితే ఆనందంతో కన్నీరు పెట్టాడు. బిడ్డకేం అర్థం కాల. డాడీ నేను చక్కగా ఆడుకుంటున్నాను, కింద పడమన్నావేంటి? నువ్వు చెప్పేసరికి ఒకసారి కింద పడేసరికి చూడు నా మోకాళ్ళు ఎట్లా దూకుపోయినవో, చూడు తలకు దెబ్బ తగిలి రక్తం ఎట్లా వస్తుందో, చూడు నా డ్రెస్ ఎంత పాడైపోయిందో అంటే తండ్రి అంటాడు, బేబీ బిడ్డ డ్రెస్ పాడే నన్ను భయపడ మాకు, బాధపడ మాకు, మోకాలు డొక్కుపోయినా నువ్వు భయపడ మాకు. బిడ్డ నేను ఈ మాట చెప్పానంటే, ఈ ఆజ్ఞించానంటే ఒక కారణం ఉంది అంటే ఆయన అంటాడు కదా, బిడ్డను దగ్గరికి ఇట్లా పట్టుకుని అంటాడు, బిడ్డ ఆడు చూడు ఒకసారి అన్నాడు. ఈ పిల్ల చెట్టు కింద ఆడుకుంటుంది. ఆ చెట్టు పైనుంచి కనుక చూస్తే ఒక త్రాసుపాము అనేటువంటి కిందకి అదిగా పడగ విప్పి బిడ్డను కాటు వేయాలనేటువంటి ఉద్దేశంతో బిడ్డ వైపు అటు ఇటు చూస్తూ ఉంది. దాన్ని చూశాడు తండ్రి. ఎప్పుడైతే బిడ్డను కింద పడిపోమని దొర్లుకుంటారామని చెప్పాడో, బిడ్డ చేసినటువంటి పని కానీ చూస్తే తండ్రి ఆజ్ఞకు లోబడింది.
తండ్రి ఆజ్ఞకు లోబడినటువంటి విధానం బట్టి బిడ్డ ప్రాణములు అనేటువంటివి దక్కించుకున్నది అనేటువంటి మాట తెలియజేయకుండా చూడగలం. కారణం ఏంటంటే ఆజ్ఞకు లోబడటానికి ఆ బిడ్డ తండ్రిని నమ్మింది. తండ్రి ఆజ్ఞకు లోబడితేనే నాకు సంతోషం అనేటువంటిది గుర్తెరిగింది అనే మాట తెలియజేయకుండా చూడగా, అలాగే అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట తెలియజేసుకుంటాను చూడను. అందుకే ప్రియులారు నమ్మాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా అనే మాట తెలియజేసుకుంటాను జ్ఞాపకం చేస్తే, ఎంతగా అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే ఒక్క అబ్రాహామును తీసుకుని అక్కడి నుంచి సపరేట్ తీసుకొచ్చాడు ఇక్కడికి. ఈరోజు మనం చదువుకునేటువంటి పరిశుద్ధ సువార్త పాఠ్య భాగంలో యేసయ్య మాట్లాడుతుంటాడు, పరలోక రాజ్యం నువ్వు దేనితో ఉపమించదను, దేనితో నేను పోల్చేదను అంటే ఆయన మాట్లాడుతుంటాడు కదా. అది ఒక చిన్న మొక్కను, అదే కదా ఆయన అంటాడు. అది కాక చూస్తే చూడండి, ఇక ముగించేద్దాం. అదిగా చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన అంటే కదా 26వ వచనంలో, ఒక మనుష్యుడు భూమిలో అదిగా చూసినట్లయితే భూమిలో విత్తనము చల్లి, ఒక విత్తనమే అబ్రహాం ఈ దినాన ఒక విత్తనమే. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా. తర్వాత ఆయన అంటాడు కదా అదిగా చూసినట్లయితే, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లుగానే దేవుని రాజ్యం ఉన్నది. చూడండి ప్రియులారా, అబ్రాహాము అనే విత్తనాన్ని నాటితే అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా అనేటువంటి మాట చెప్తే, ఇది ఎక్కడికి లింకప్ చేస్తాడు ప్రియులారా, లూకాసు వార్త 19వ అధ్యాయంలో పొట్టి జక్కయ్య గురించి మాట్లాడుతుంటాడు. ఈ జక్కయ్య ఎవరో తెలుసా మీకు? వీడి అడ్రస్ మీకు తెలియకపోవటం వల్లే వీడి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వీడి అడ్రస్ నేను చెప్తున్నాను వినండి అంటూ ఆయన అంటాడు కదా, ఈ జక్కయ్య ఉన్నాడు కదా అబ్రహాము కుమారుడు అన్నాడు. ఎక్కడ అబ్రహాం అండి? ఎక్కడ లూకాసు వార్త? గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా. అలనాడు వేయబడినటువంటి విత్తనం అనేటువంటిది ఆది సంఘం వచ్చేసరికి కనుక జ్ఞాపకం చేసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో గ్రంథకర్త మాట్లాడుతూ కదా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా. చూడండి 42వ వచనంలో తెలియజేయచ్చు అంటాడు కదా, వీరందరూ అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విచ్చుటి యందును ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండేరి అనే మాట తెలియజేయచుండాలని చూడండి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు మనం కూడా ఆది క్రైస్తవ సంఘం కలిగినటువంటి ఆ లక్షణాలు కలిగి ఉందాం. తద్వారా అబ్రహాము సంతానంగా రూపాంతరం పొందుదాం, యేసయ్యతో అంటు కట్టుకుందాం, 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలిద్దాం, ఆయన రాజ్యానికి వారసులం అవుదాం. అటుదాని ఇతని ఆత్మదేవుడు మీకు నాకు మనందరికీ దయచేయనుగాక.